హాయ్ పిల్లలు, మనం ఒక కథ చెప్పుకుందామా? కొంగ అలానే నక్క చాలా స్నేహంగా ఉండేవి. కొంగని నక్క విందుకు పిలిచింది. అలానే ఆ రోజు సాయంత్రం కొంగ నక్క ఇంటికి వెళ్ళింది. ఒక ప్లేట్లో ఇద్దరికి సూప్ పెట్టింది. రౌండ్గా ఉన్న ప్లేట్లో. కొంగ ముక్క పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఆ రౌండ్గా ఉన్న ప్లేట్లో సూప్ తాగలేకపోయింది. నక్క నాలుగుతో తాగింది. కొంగ ఆకలితో ఇంటికి తిరిగి వచ్చింది. అలాగే కొంగ ఏమనుకుందంటే నక్కకి బుద్ధి చెప్పాలని చెప్పేసి అనుకుంది. అయితే కొన్ని రోజులు ఆగిన తర్వాత నక్కని విందుకు పిలిచింది. నక్క సరే వస్తానని చెప్పేసరికి ఏం చేసిందంటే ఒక పొడుగు 2 జార్లు పొడుగువి తీసుకుని అందులో సూప్ రెడీ చేసి పెట్టింది. రెడీ చేసి పెట్టి నక్క వచ్చిన తర్వాత తాగమని చెప్పింది. అయితే నక్క నాలుగుతో పొడుగ్గా ఉన్న జార్లో తాగలేదు కాబట్టి తాగలేకపోయింది. కొంగ పొడుగ్గా ఉన్న ముక్కుతో తాగింది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎవరైనా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అలానే ఆఫ్టర్నూన్లో ఎప్పుడైనా సరే లంచ్ టైంకి వచ్చినా డిన్నర్ టైంకి వచ్చినా బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చినా వాళ్ళ ఆకలి అనేది మనం చూడాలి. రిలేటివ్స్ అయినా ఇంట్లో వాళ్ళైనా. ఓకేనా పిల్లలు?